హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చడిని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం బీరకాయతో రెగ్యులర్గా కర్రీలు చేస్తుంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను బీరకాయ పచ్చడి చేయడానికి 500 గ్రామ్స్ వరకు బీరకాయలని తీసుకున్నానండి. వీటిని మరీ మొత్తం పొట్టు తీయకుండా ఇలా నారలుగా ఉన్న వాటిని తీస్తే సరిపోతుంది. ఇలా చివర్లో నారలు ఉంటాయి కదండి, వాటిని మొత్తం తీసేసి కట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మరి చిన్న ముక్కలా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. బీరకాయ ముక్కల్ని ఉడకబెట్టి తీసుకుంటాం కాబట్టి మరి చిన్న ముక్కల్లాగా అవసరం లేదండి. ఇలా మొత్తం ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని వీటిని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత ఇవి కూడా వేగే వరకు మొత్తం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ మొత్తం వేగనివ్వాలి. చూడండి, ఇవి మొత్తం వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారే వరకు అంతలోపు ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, అలాగే 20 గ్రామ్స్ వరకు చింతపండును కూడా వేసుకొని ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. ఈ బీరకాయ ముక్కలు అడుగంటుకోకుండా మధ్య మధ్యలో వీటిని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర ఇంకా కరివేపాకును కూడా దీంట్లోనే వేగనివ్వాలి. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి. బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చిని అందులోకి వేసుకొని ఒక 6-7 వరకు వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని ముందుగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇవన్నీ వేగే వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కరివేపాకు కూడా వేగే వరకు వేయించుకొని ఇవన్నీ మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా నూనెలో కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.